ఎన్టీఆర్ గారికి అభిమాని కాని వాళ్ళు ఎవరు ఉండరు. అభిమాని తర్వాత భార్యగా దక్కే అదృష్టం మీకు కలిగింది. ఒక అభిమానిగా ఎన్టీఆర్ గారిలో మీరు ఆరాధించి అభిమానించే అంశాలేంటి? అంటే మీరు ఆయన స్టోరీ బయోగ్రఫీ రాయాలని మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలేంటి? మీ అందరిలా వీరాభిమాని, మామూలు అభిమానం కాదు. నా ఊహ తెలిసేటప్పటికే మా పూజా గదిలో ఎన్టీఆర్ ఫోటో ముందు ఓ పువ్వు పెట్టేది మా అమ్మ, నన్ను కూడా పెట్టమనేది. ఆమె మర్చిపోయినా నేను పెడుతుండేదాన్ని. అంటే మాకు ఆ దేవుడికి ఈ దేవుడి తేడా నాకు తెలిసేది కాదు. అంత ఆరాధనతో పెరిగాను నేను చిన్నప్పటి నుంచి కూడా. అబ్బో మామూలు ఆరాధన కాదు. ఆయన సినిమా వచ్చిందంటే చాలు, మా క్లాస్మేట్స్ 3 ఉన్నాము, వెళ్ళిపోయి అక్కడ తిండి లేదు తిప్పలు లేవు. ఉదయం సినిమా, మధ్యాహ్నం సినిమా, సాయంత్రం సినిమా చూసి అక్కడే పడి నిద్రపోయి రోడ్డు మీద ఆ దుమ్ము కొట్టుకొని తెల్లారు లేసి వచ్చి తన్నులు తినేవాడు. అది వేరే పరిస్థితి. అంత విపరీతమైన అభిమాన్ని అంటే నేను కూడా ఊహించలేను కదా ఆయన జీవితంలోకి నేను రాగలనని చెప్పి. ఎంఫిల్ చేసేటప్పుడు అంతకుముందు 85లో ఆయన పార్టీ 82లో పెట్టినప్పుడు నేను పార్టీలో చేరాను తెనాలి నుంచి. చేరి మొట్టమొదటి మహిళల్లో సభ్యత్వం తీసుకుంది నేనే అక్కడ. అంత పిచ్చి మాకు. మా ఫాదర్ వాళ్ళు కమ్యూనిస్టులు, అయినా కాదని చెప్పి నేను తెలుగుదేశంలో మారాను. నేను అక్కడి నుంచి ఎన్టీఆర్ గారు అప్పుడు నాదెండ్ల భాస్కర్రావు మూమెంట్లో ఆయన గవర్నమెంట్ పడిపోయినప్పుడు మొత్తం గుంటూరు జిల్లా అంతా తిరిగాం మహిళలను బస్సు వేసుకొని. నేను ఉపన్యాసాలు తీవ్ర స్థాయిలో, అసలు అప్పుడు నాకు చిన్న బాబు, అది కూడా ఇంటి దగ్గర మా అమ్మ దగ్గర వదిలేసి ఇక నేను ఉపన్యాసాలు, మా కొలీగ్స్ వాళ్ళంతానేమో పాటలు. అంత మళ్ళీ ఆయన పదవి ఎక్కేదాకా మేము ఇంటికి పోలే. అంత వీరాభిమానులం మేము. కానీ ఎప్పుడు ఆయన డైరెక్ట్గా కలవలేదు. నేను బాగా ఉపన్యాసాలు చెప్తాను తెలిసి నవంబర్ 1 అంతర్రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నన్ను ఢిల్లీ ఏపీ భవన్కి ఆహ్వానించారు. పైగా ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా సన్మానం అన్నారు. 2 రోజులు నిద్రపోతే ఒట్టు, తిండి సహిస్తే ఒట్టు, ఆనందం తట్టుకోలేక. మొత్తానికి నా ఇష్టదైవాన్ని ఆ రోజు అక్కడ చూశాను, ఆయన చేతుల మీదుగా అందుకున్నాను. ఆ రోజే స్వామి అని పిలవటం ప్రారంభించాను. దైవం కదా నాకు, అందుకని స్వామి అని పిలిచేదాన్ని. సో అట్లా ఆయన కూడా మళ్ళీ ఇక్కడ మహానాడుకు వచ్చాము 85. వచ్చినప్పుడు నన్ను గుర్తుపెట్టారు అంతమందిలో కూడా. ఆయన గుర్తుపెట్టి బాగున్నారా లక్ష్మీపార్తి గారు అన్నారు. అసలు ఎంత ఇదైపోయిందో. అప్పుడు అపాయింట్మెంట్ అడిగాను. ఇక మరుసటి రోజు ఇచ్చారు 11 గంటలకి. అబిడ్స్లో ఉన్నారు అప్పుడు. ఇంకా నేను గుంటూరు వెళ్ళటం క్యాన్సిల్ చేసుకొని అబిడ్స్ వెళ్ళి కలిసి 1 గంట సేపు నాతో మాట్లాడారు ఆ రోజు. ఏంటంటే చెప్పాను, నేను ఎంఏ సంస్కృత్ చేశానండి, తర్వాత ఎంఫిల్ చేయాలనుకుంటున్నాను, ఇప్పుడు లెక్చరర్గా చేస్తున్నాను అని చెప్పి జూనియర్ కాలేజీలో అని చెప్పాను. ఇంకా ఆయన ఏదో కాసేపు పురాణాల మీద వీటి మీద మాట్లాడితే, అమ్మ ఇంత నాలెడ్జి ఉందా మీకు అని అన్నారు. ఆయనకి చాలా ఇష్టం భాష అన్నా, సాహిత్యం అన్నా, సంస్కృతి అన్నా. ఇంకా ఆ తర్వాత నేను ఎంఫిల్లో జాయిన్ అవటం 89. ఆయన ఓడిపోయి ఉండటం, ఆ ఓడిపోయిన పరిస్థితుల్లో నేను వెళ్ళి కొంచెం ఓదార్చి రావటం, తర్వాత ఆయన బయోగ్రఫీ రాస్తాను అడగటం, ముందు ఒప్పుకోలేదు కానీ తర్వాత అంగీకరించటం జరిగింది. అది ఇక రాయటం మొదలుపెట్టాక అప్పుడు నాకు డిగ్రీ కాలేజీ జాబ్ వచ్చింది. ఇంకా వీకెండ్స్లో నేను రావటం మొదలుపెట్టాను, సాటర్డే సండే. మళ్ళీ సోమవారం అటెండ్ అవ్వాలి కాలేజీకి. అట్లా పెట్టుకొని ఇంకా ఆయన కూర్చొని చెప్తా ఉంటే నేను నోట్ చేసుకునేది, మెటీరియల్ తీసుకునేదాన్ని. అట్లా జరిగేటప్పుడు ఆయన మేజర్ చంద్రకాంత్ సినిమా షూటింగ్ ఏదో జరుగుతాం. ఆ సినిమాలో ఆయన చాలా దెబ్బతిన్నారు. ఆయన ఫుడ్ కంట్రోల్ లేక ఏమో పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితి. నేను రాసుకుంటూనే ఉన్నాను, చెప్తూ ఆయన మాట ఆగిపోయింది. ఏందని చూస్తే ఆయన ఒక అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతున్నట్టుగా మెల్లగా ఒరిగిపోతూ ఉన్నారు. అప్పుడు భయం వేసి వెంటనే ఆఫీస్లో వాళ్ళని పిలిచి డాక్టర్ని పిలిపించి, అదేంటే 450కి వెళ్ళిపోయింది షుగర్ ఆయనకి. సకాలంలో చేర్చగలిగాం, లేకపోతే ఇక చెప్పలేము ఆ డేంజర్. మరొకసారి ఏమో పెరాలిటిక్ స్ట్రోక్ అది జరిగినప్పుడు నేను ఉన్నాను. అప్పుడు కూడా సకాలంలో డాక్టర్ని పిలిచి ఆయనకి చేయటం జరిగింది. ఆయనకి బ్రెయిన్లో క్లాట్ అయింది నర్వు. అందువల్ల చాలా జాగ్రత్త ఉండాలి ఈ జీవితాన్ని, ఏ ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలని చెప్పారు డాక్టర్లు. ఆయన కొడుకులు, కోడళ్ళు, అల్లుళ్ళు అందరికీ తెలుసు ఈ విషయం.
ఎందుకంటే ఇప్పటికి ఆయన ఉన్నారు, కాకర్ల సుబ్బారావు. సో అట్లాంటి పరిస్థితి నుంచి అప్పుడు ఎన్టీఆర్ గారు నన్ను అడిగారు, నన్ను పెళ్లి చేసుకున్నాను. నేను కూడా ఫస్ట్ లైఫ్ దెబ్బతిని ఉన్నాను. మా బాబుతో నేను మా అమ్మ మా నాన్న దగ్గర ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను. ఆ టైంలో ఆయన నన్ను అడిగారు. అంటే వెంటనే కూడా నేను సమాధానం చెప్పలే. నా బాధ్యతలు నాకున్నాయి, నా కష్టాలు నాకున్నాయి. నా తల్లిదండ్రులు పేదవాళ్ళే, నా కొడుకు మరి చిన్న పిల్లాడు, ఎట్లా చదివించుకోవాలి. అట్లా ఒక నెల రోజులు పట్టింది. ఇద్దరం మళ్ళీ పరస్పరం ఒక అవగాహనకు వచ్చి అన్నీ సరేననుకున్న తర్వాత అప్పుడు పెళ్ళి అనౌన్స్. ఆయన మిమ్మల్ని ఏమని పిలిచేవారు మేడం? ఎన్టీఆర్ గారు లక్ష్మి, లక్ష్మి అనే పిలిచేవారా? ప్రతి 2 నిమిషాలకు అయినటువంటి లక్ష్మి అని వస్తూనే ఉంటుంది. అది ఎంత చెప్పలేను అసలు. ఆ పిలుపు అది 2 నిమిషాల తర్వాత ఆ పిలుపు వినకపోతే నాకు ఏదో వెలితిగా అనిపించేది, లేదా పిలిచినట్టు అనుకొని పరిగెత్తుకుంటే స్వామి పిలిచారా అంటూ పరిగెత్తుకొచ్చేది.